నా పేరు తేజస్విని. నేను వరంగల్‌లోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నా. మా ఇంట్లో ముగ్గురు ఉంటాం. నేను, అమ్మ, నాన్న. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతూ ఉన్నా. ఇంటర్నెట్ యుగం కాబట్టి అందరి దగ్గర ఫోన్స్ ఎలా ఉందో నా దగ్గర కూడా ఒక ఫోన్ ఉంది. అది మా నాన్న నాకు బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇచ్చారు. మాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను నా రూమ్‌లో కూర్చొని చదువుకుంటూ ఉన్నా. మాది డబుల్ బెడ్రూమ్ కాబట్టి పేరెంట్స్ ఒక రూమ్‌లో, నేను ఒక రూమ్‌లో పడుకుంటాను. నాకు 10th ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను నైట్ 11 వరకు చదువుకునేదాన్ని. అలా ఒకరోజు నైట్ 11 వరకు చదువుకుంటున్నా. కానీ అప్పుడే పవర్ పోయింది. కానీ రేపు ఎగ్జామ్ ఉండడం వల్ల చదువుకోవాలి. నేను నా ఫోన్ లైట్ ఆన్ చేసి చదువుకుంటూ ఉన్నా. ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ ఒకేసారి చాలా దోమలు నా బుక్ మీదకి వచ్చి పడ్డాయి. నా రూమ్లో ఎన్ని దోమలు ఉన్నాయన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. నేను బుక్ తీసుకుని మేడ మీదకి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉన్నా. కొద్దిసేపు చదివిన తర్వాత ఎవరో స్టెప్స్ ఎక్కి మీదకి వస్తున్న సౌండ్ వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. అలా నేను చదువుకుంటున్న కొద్దిసేపు తర్వాత ఎవరో నా వెనకాల ఉన్నట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసా, కానీ అక్కడ మళ్ళీ ఎవరూ లేరు. మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేశా. ఈసారి ఎవరిదో ఊపిరి నా మెడకు తగిలింది. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసా, మళ్ళీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ అప్పుడే కరెంట్ రావడం వల్ల నేను ఇక కిందకి వెళ్ళి నా రూమ్లో చదువుకుంటూ ఉన్నా. కొద్దిసేపు తర్వాత నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూసా. అది ఒక ఫోటో. ఎవరో నేను మేడ మీద చదువుకుంటూ ఉన్న ఫోటో తీశారు. అది కూడా నా వెనక వైపు నుండి ఫోటో తీసి ఉంది. దాంతో ఒక్కసారి నా వెన్నులో వణుకు పుట్టింది. మేడ మీద నేను తప్ప ఎవరు లేరు. మరి ఫోటో తీసింది ఎవరు? నాకు అర్థం కాలేదు. ఇక అప్పుడే ఎవరో నా డోర్ని నాక్ చేస్తున్నట్టు సౌండ్ వినిపించింది. కానీ నాకు డోర్ ఓపెన్ చేయడానికి చాలా భయం వేసింది. ఇప్పుడే డోర్ ఓపెన్ చెయ్యి అని నాకు ఒక గొంతు వినిపించింది. అది మా అమ్మ గొంతు. నేను అనవసరంగా భయపడ్డా అనుకుని ఇక డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశాను. డోర్ బయట ఎవరూ లేరు. నాకు ఒక్కసారి నా వెన్నులో వణుకు పుట్టింది. నేను మా అమ్మ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి, అమ్మా డోర్ నాక్ చేసావా అని అరిచాను. మా అమ్మ డోర్ ఓపెన్ చేసి ఏంటి ఈ టైంలో వచ్చావని అడిగింది. అప్పుడు నేను, అమ్మ నువ్వేమైనా ఇప్పుడు నన్ను పిలిచావా అని అడిగాను. కానీ మా అమ్మ పిలవలేదని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా డోర్ని ఎవరో నాక్ చేశారు. నాకు అర్థం కాలేదు. ఇక అమ్మ డోర్ క్లోజ్ చేసి పడుకుంది. నేను నా రూమ్లోకి వెళ్ళాను. నా రూమ్ బెడ్ మీద ఎవరో పడుకుని ఉన్నారు. పైన బెడ్షీట్ కప్పుకొని ఉంది. నా వెన్నులో వణుకు పుట్టింది. నేను మెల్లగా వెళ్ళి బెడ్షీట్ని లాగాను. కానీ బెడ్ మీద ఎవరూ లేరు. నా ఒళ్ళంతా ఒక్కసారిగా గగురుపాటు గురైంది. ఇక ఫాస్ట్గా వెళ్ళి మా అమ్మ నాన్నకు జరిగింది చెప్పాను. అమ్మ నాన్న నన్ను నమ్మలేదు. ఏదో పేడకల కని ఉంటావు, వెళ్ళి దేవుడి గదిలో విభూది ఉంది, బొట్టు పెట్టుకుని పడుకో అని మా అమ్మ నన్ను అనింది. నేను విభూది బొట్టు పెట్టుకుని నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎగ్జామ్స్ రాయడానికి స్కూల్కి వెళ్ళాను. స్కూల్ నుండి వచ్చేసరికి టైం ఈవినింగ్ 6 అయింది. నేను నా ఇంటి దగ్గరికి వెళ్ళాను, కానీ మా ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి అన్నయ్య నన్ను పిలిచి మీ అమ్మ వాళ్ళ నాన్న చనిపోవడంతో మీ అమ్మ నాన్న చివరి చూపులు చూడడానికి వెళ్ళారని చెప్పి ఇంటి తాళం నాకు ఇచ్చాడు. మీ అమ్మ నన్ను ఫుడ్ నీకు పెట్టమని చెప్పింది. ఫుడ్ తినడానికి మీరు మా ఇంటికి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని అన్నాడు. నేను సరే అన్నాను. ఇక ఫ్రెష్ అప్ అయ్యి నేను పక్కింటి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్నయ్య నాకు ఫుడ్ తీసుకుని వచ్చి ఇచ్చారు. అది చికెన్ కర్రీ. ఇక నేను కడుపు నిండా ఫుడ్ తినడం కంప్లీట్ అయ్యాక నేను ఇంటికి వెళ్తున్నా. అప్పుడు అన్నయ్య, ఇంట్లో ఒంటరిగా పడుకుంటే భయపడతావు, నా దగ్గర పడుకో అని అన్నాడు. కానీ పర్లేదు అన్నయ్య అని చెప్పి మా ఇంటికి వచ్చేసాను. మా తాతయ్య నాకు గుర్తుకు వస్తున్నాడు. మా తాతయ్యను నేను చివరి చూపు చూడలేదు అనే బాధ నాకు వచ్చింది. కానీ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను నా బెడ్ మీద కూర్చుని చదువుకుంటూ ఉన్నా. కొద్దిసేపు తర్వాత ఎవరో హాల్లో నడుస్తున్న సౌండ్ నాకు వినిపించింది. ఎవరో వాకింగ్ స్టిక్తో హాల్లో నడుస్తున్నారు. ఆ సౌండ్ వింటే మా తాతయ్య వాకింగ్ స్టిక్లా అనిపించింది. అప్పుడే ఒక్కసారిగా కరెంటు పోయింది. నాకేదో వాసన రావడం మొదలైంది. ఈ వాసన సిగరెట్ కాలుతున్న వాసనలా ఉంది. ఆ వాసన మా తాతయ్య తాగే సిగరెట్ వాసనలాగే ఉంది. నాకు భయం వేయడం మొదలైంది. ఇక నేను మా పేరెంట్స్కి కాల్ చేసి నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పాను. అప్పుడు మా పేరెంట్స్ పక్కింటి అన్నయ్య ఇంట్లో పడుకోమంటే ఎందుకు పడుకోలేదు అని తిట్టారు. నేను పక్కింటి అన్నయ్య కాల్ చేశాను. అన్నయ్య 2 minutesలో నా రూమ్లోకి వచ్చి నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇక ఆ రోజు నేను అన్న వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎగ్జామ్ రాయడానికి స్కూల్కి వెళ్ళాను. కానీ మా పేరెంట్స్ ఇవాళ కూడా ఇంటికి రాలేదు. ఈరోజు కూడా మా పక్కింటి అన్నయ్య ఇంట్లో పడుకున్నాను. నాకు అర్ధరాత్రి వాష్రూమ్ వచ్చింది. దాంతో నేను లేచి వాష్రూమ్కి వెళ్ళాను. అప్పుడే మా ఇంట్లో లైట్ వెలిగింది. మేబీ మా అమ్మ నాన్న వచ్చి ఉంటారు అనుకుని నేను మా ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి మా ఇంటి మెయిన్ డోర్ని ఓపెన్ చేశా. అప్పుడే సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. నేను లోపలికి వెళ్ళి అమ్మా మా అని అరిచాను. కానీ అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు. మేడ మీద ఎవరో నడుస్తున్న సౌండ్ నాకు వినిపించింది. నేను మేడ మీదకి వెళ్ళి చూసా. అక్కడ మా తాతయ్య నాకు నడుస్తూ కనిపించాడు. ఒక్కసారిగా నా వెన్నులో వణుకు పుట్టింది.
ఇక నేను అక్కడ నుండి ఫాస్ట్గా పరిగెత్తి మా పక్కింటి అన్నయ్యకి జరిగింది చెప్పాను. అప్పుడు మా అన్నయ్య ఇంటి మీదకి వెళ్ళి చూశాడు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో ఇద్దరం వెళ్ళి పడుకున్నాం. కొద్దిసేపు తర్వాత మేము పడుకున్న రూమ్ డోర్ని ఎవరో నాక్ చేస్తున్నట్టు వినిపించింది. అప్పుడు అన్నయ్య లేచి రూమ్లో ఉన్న ఒక ఐరన్ రాడ్ని చేతిలో పట్టుకున్నాడు. మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాడు, కానీ డోర్ బయట ఎవరూ లేరు. అప్పుడే నాకు నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్లో నేను అన్నయ్య పడుకుని ఉన్న ఫోటోని ఎవరో పంపించారు. ఆ నెంబర్ని అన్నయ్య పోలీసులకు ఇచ్చాడు. కొద్దిసేపు తర్వాత పోలీసులు కాల్ చేసి, మీకు ఫోటో పంపిన నంబర్ ప్రస్తుతం మీ ఇంట్లో నీ లొకేషన్ చూపిస్తుంది, మీరు వెంటనే ఇంట్లో నుండి పారిపోండి అని అన్నారు. అప్పుడు నేను అన్నయ్య బయటకు వెళ్ళడానికి ట్రై చేశాం, కానీ బెడ్రూమ్ డోర్ని ఎవరో లాక్ చేశారు. అప్పుడే ఏదో స్మెల్ నాకు వచ్చింది. అది పెట్రోల్ స్మెల్. మా రూమ్ అంతా వస్తుంది. ఒక్కసారిగా మా రూమ్కి నిప్పంటుకుంది. ఈ స్టోరీ మీకు నేరేట్ చేసింది ఆకాష్ రామ్ alias హారర్ AK. ఈ స్టోరీ రాసింది ద క్రీపీ మ్యాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.